Hey guys, welcome back to my YouTube channel. Here I am back with another new opportunity at Deloitte. Deloitte వాళ్ళు అయితే సీనియర్ అనలిస్ట్ సిఎస్ అనలిటిక్స్ రోల్ అయితే రిలీజ్ చేశారు. సో ఇదైతే డెవలప్మెంట్కి సంబంధించిన రోల్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనం రిక్వైర్మెంట్స్ చూసుకుందాం, టెక్నికల్ స్కిల్స్ చూసుకుందాం. మీకు కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ ఏంటి అంటే ఈ జాబ్కి ఎస్క్యూఎల్ అయితే ఇంటర్మీడియట్గా వచ్చినా పర్లేదు, కాకపోతే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ట్యాబ్లు కూడా ఇంటర్మీడియట్గా వచ్చినా పర్లేదు, కాకపోతే ఇది వచ్చి ఉండాలి మీకు. అండ్ ఆల్సో పవర్ బిఐ అండ్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ పైన నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ 4 కనుక మీకు వచ్చినట్టయితే ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. అండ్ కమింగ్ టు ద ఎక్స్పీరియన్స్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటే ఫ్రెషర్స్కి అయినా పర్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ సిఎస్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అంటే డేటా అనలిటిక్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఆల్సో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది రిక్వైర్ అని చెప్తున్నారు. కంప్యూటర్ సైన్స్, ఐటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ, ఎంఏ, ఎంఎస్ ఆర్ ఎంబీఏ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్తున్నారు. సో ఈ ఫీల్డ్లో మీరు ఏది పాస్డ్ అవుట్ అయి ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్విరాన్మెంటే, ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమే ఉంది ఇది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓకే అనిపిస్తే, ఇవి నాకు స్కిల్స్ వచ్చున్నాయి అనిపిస్తే మీరైతే అప్లై చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో స్ట్రాంగ్గా. అండ్ ఆల్సో లీడర్షిప్ స్కిల్స్ కూడా ఉండాలి. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ని మేనేజ్ చేయాలి కాబట్టి లీడర్షిప్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ రెస్పాన్సిబుల్గా, ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయాలి. అండ్ ఇక్కడ విల్లింగ్నెస్ ఉండాలి, అడాప్ట్ యాజ్ నీడెడ్. అంటే ఏదైనా ఇది నా వర్క్ నేను చేయాలి అన్నంత విల్లింగ్నెస్ ఉండాలి. లొకేషన్ వచ్చి హైదరాబాద్లోనే. అండ్ ఇక్కడ వర్క్ టైమింగ్ చూసుకుందాం మనం, 11 AM to 8 PM, 2 PM to 11 PM అనమాట. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఈ 2 షిఫ్ట్సే ఉంటాయి ఇందులో. అండ్ ఆల్సో ఇక్కడ మనకి కావాల్సినవి గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఆల్సో వర్క్ ఎఫిషియన్సీ ఇన్ వర్చువల్ టీమ్స్ ఇన్ మల్టీకల్చరల్ ఎన్విరాన్మెంట్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసే ప్రాసెస్ కూడా మీకు వచ్చి ఉండాలి, ట్రైనింగ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా. సో ఇంకా మనకైతే ఇది చెప్పాను కదా ఆల్రెడీ, దీనికైతే ఎస్క్యూఎల్ అండ్ ట్యాబ్లు అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎందుకంటే ఎస్క్యూఎల్ యూజ్ చేస్తూ మీరైతే డేటాబేస్ని క్రియేట్ చేస్తూ ఉండాలి. అండ్ ట్యాబ్ని యూజ్ చేస్తూ డాష్బోర్డ్స్ని క్రియేట్ చేస్తూ ఉండాలి. సో ఇవి కనుక ఇవి 2 మీకు ఖచ్చితంగా వచ్చు అని అనుకుంటే ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. నేనైతే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్, కమెంట్ బాక్స్లో. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి. ఇఫ్ మీకు స్కిల్స్ ఉంటే, ఇఫ్ ఫ్రెషర్ అయినా పర్లేదు, యూ కెన్ అప్లై. థ్యాంక్ యూ.